చూడమ్మా ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఈ ఎక్సైజ్ 1Bకి బిఫోర్ ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని ప్రిపేర్ అయ్యాం. ఇంకా అందులో ఒక ఎగ్జాంపుల్ సమ్ చూడండి సార్. ఎగ్జాంపుల్ 3 చూడండి ఇక్కడ. ఇఫ్ ఏ పాయింట్ P is moving such that the length of tangents drawn from P to x square plus y square minus 2x plus 4y minus 20 is equal to 0, and the circle under x square plus y square minus 2x minus 8y plus 1 is equal to 0 are in the ratio 2:1, then show that the equation of the locus of capital P is x square plus y square minus 2x minus 12y plus 8 is equal to 0. ఇంపార్టెంట్ సమ్ మనకు 4 మార్క్స్ వస్తుంది. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ మనకి. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ఎక్సైజ్లో కూడా ఉన్నాయి. ఎక్సైజ్లో 2:3 ఉంది, అలాగే ఈక్వల్ మోడల్ కూడా ఉంది. అందులో ఈ సమ్ ప్రిపేర్ అయితే మనకి ఆటోమేటిక్గా ఆ ఎక్సైజ్లో 2 సమ్స్ కూడా వస్తాయి. ఒకసారి చూడండి, ఇందులో ఇచ్చాడు ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఆ 2 సర్కిల్స్కి ఏముంటాయంట? లెంత్ ఆఫ్ టాంజెంట్స్. ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్స్కి ఏం కట్టాలి ఇక్కడ? రేషియో. ఆల్రెడీ మీరు ఫస్ట్ లో లోకస్ టాపిక్లో మీరు నేర్చుకున్నారు. ద డిస్టెన్స్ ఫ్రమ్ P to A అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P to B రేషియో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2:3. సేమ్ అదే మోడల్ ఇక్కడ కూడా టాంజెంట్స్ యొక్క ఏంటి లెంత్ ఆఫ్ టాంజెంట్స్కి రేషియో అంట 2:1 అన్నాడు. వాడు ఫైనల్గా చూపించడం ఈక్వేషన్ అంటే ఇది. అది ఏ పాయింట్ ఉండాలి? అక్కడ లోకస్ పాయింట్ P, దాంట్లో సబ్స్టిట్యూట్ అయి ఉండాలి. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారో రాసుకుంటే గివెన్ సర్కిల్స్ ఏంటది? ఫస్ట్ ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మరి లోకస్ పాయింట్ మనకు కావాలి కాబట్టి లోకస్ పాయింట్ తీసుకోండి. లెట్ P x1 y1 be a point, ఎనీ పాయింట్ అన్న పర్లేదు, be a point అన్న పర్లేదు కాబట్టి be a point on the locus. అంటే లోకస్ లో ఒక పాయింట్ తీసుకుని ఏంటో పాయింట్ ఇది x1 y1. మరి లోకస్ పాయింట్ తీసుకున్న తర్వాత మనకి ఏం కావాలి? ఇంకా టాంజెంట్స్ కావాలి. అండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ కావాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ P అనే పాయింట్ నుంచి నీకు ఏం కావాలి? ఇక్కడ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ కావాలి. మరి వీటి మీదకి టు ద సర్కిల్స్ ఏంటో సర్కిల్స్ ఇక్కడ 1 and 2 రెస్పెక్టివ్లీ. అయితే ఇక్కడ ది లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అన్నప్పుడు వాటి సింబల్కి మనం తీసుకోలేక ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్ సింబల్స్ ఉంటాయి సార్. చూడండి PT1, PT2 ఏమవుతాయి? బీదా ఈ మ్యాటర్ రాయాలి అక్కడ కంపల్సరీ. ఏం చూడాలి ఇక్కడ? లెట్ P x1 y1 be a point on the locus and ఇక్కడ తీసుకున్నదంటే ఇంకా PT1, PT2 బీదా ఏమవుతాయంట? లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అవుతాయంట. ఏంటివి? PT1, PT2 ఎలా అవుతాయి? ఫ్రమ్ P అనే పాయింట్ నుంచి వీటి మీద గీస్తే టు ద సర్కిల్స్. ఏంటో సర్కిల్స్? 1 and 2. నువ్వు రాసిన ఒక ఆర్డర్లో రాసావు కాబట్టి రెస్పెక్టివ్లీ. మన తెలుగులో ఏమంటే వరుస క్రమంగానే వాడుతుంటాం.
వరుస క్రమాన్ని. ఆ వరుస క్రమంగా మనం చెప్పినప్పుడు లెటర్స్ లో ఫర్ సపోజ్ ఇక్కడ సర్కిల్ 1 కి సర్కిల్ 2 కి లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫామ్ చేస్తే వాటి యొక్క సింబల్స్ ఏంటి? PT1, PT2. ఈ మిడిల్ కంపల్సరీ యాడ్ చేయాలి. PT1, PT2 be the length of tangents from P to the circles 1 and 2 respectively. అయితే PT1 అన్నా కదా మరి, అసలు PT1 ఫార్ములా తెలియాలి కదా మరి. మరి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ S11. స్క్వేర్ రూట్ ఏమవుతుంది? S11. మరి PT1 అంటే ఏ సర్కిల్ తీసుకోవాలి? ఫస్ట్ సర్కిల్ తీసుకోవాలి. అందులో ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి? P పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ ఇక్కడ x² + y² కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x1² + y1² minus 2x1 + 4y1 minus 20. అలాగే నెక్స్ట్ అయితే సెకండ్ సర్కిల్ ఏమవుతుంది? P22 లెంత్ అవుతుంది. దీనికి P22 లెంత్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ P to సెకండ్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x1² + y1² minus 2x1 నెక్స్ట్ minus 8y1 + 1. వాటి యొక్క ఈక్వేషన్స్ రాశాను. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫస్ట్ సర్కిల్ కాబట్టి స్క్వేర్ రూట్ S11. స్క్వేర్ రూట్ S11 అంటే గివెన్ సర్కిల్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ సర్కిల్ కి పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే PT2 అంటే సెకండ్ సర్కిల్ కి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫామ్ చేశాను. ఇవి ఓన్లీ వాల్యూస్. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు? ఇంకా గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ PT1 = PT2. PT1 బార్ PT2 బార్ అనేది ఏంటంటే లైన్ సెగ్మెంట్ నుంచి ఇండికేట్ చేస్తాకే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. అర్థందా? ఇక్కడ మీరు బార్ వేయాలనే రూల్ ఏం లేదు. అంటే లైన్ సెగ్మెంట్ కి AB బార్ అని రాయడం అలవాటు మనకి. AB బార్ అంటే లైన్ సెగ్మెంట్ A అండ్ B అని. అందువల్ల అక్కడ ఈ బార్ మీరు యూజ్ అయితే ఇది రాసుకోండి, అవసరం లేదు వదిలేసిన పర్లేదు. PT1 = PT2 ఇది కూడా ఎంత అవుతుంది? 2:1. ఇది గివెన్ దట్ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ రేషియో వాల్యూ ఎంత ఇచ్చాడో 2:1. మరి రేషియో సింబల్ ఏమవుతుంది? PT1 divided by PT2 is equal to 2 divided by 1. 2 divided by 1. ఇక్కడ 2/1 కాబట్టి మనకి by 1 అంత అవసరం లేదు. కానీ మనకి ఇక్కడ రేషియో చేంజ్ అవుతే వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కదా మరి. అందువల్ల ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ లో 1 × PT1 ఏమవుతుంది? 1 PT1 అవుతుంది. అంటే PT1 బార్ ఈజ్ ఈక్వల్ టు 2 × PT2 గా ఏమవుతుంది? 2 × PT2 బార్. అయితే ఇక్కడ చూడండి PT1 కి ఏముంది? ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. మరి PT2 కూడా ఏముంది? స్క్వేర్ రూట్. మరి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. మరి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. మరి స్క్వేరింగ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత? PT1 బార్ హోల్ స్క్వేర్. రైట్ సైడ్ 2 × PT2 బార్ హోల్ స్క్వేర్. ఎప్పుడైతే స్క్వేర్ కి ఇక్కడ ఉన్న లెంత్ వాల్యూకి స్క్వేర్ ఎప్పుడైతే చేసామో రైట్ సైడ్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. మరి రైట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి సారి రైట్ సైడ్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ కూడా ఏం చేయాలి? ఇక్కడ స్క్వేర్ చేయాలి. ఎవ్రీ టర్మ్ స్క్వేర్ చేయాలి. ఇందులో మల్టిప్లికేషన్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. కాన్స్టెంట్ ఎంత? 2 స్క్వేర్ అయింది. ఇంకా లెంత్ వాల్యూ ఎంత? PT2. దాన్ని కూడా ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఆల్రెడీ మనకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్క్వేర్ వల్ల ఇక్కడ ఏమవుతుంది? రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత? ఇక్కడ x1² + y1² minus 2x1 + 4y1 minus 20 is equal to రైట్ సైడ్ ఉన్న వాల్యూ 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4 × PT2 ఎంత ఉంది వాల్యూ? x1² + y1² minus 2x1 minus 8y1 + 1. వాల్యూ సబ్స్టిట్యూషన్ ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ వాల్యూ యొక్క స్క్వేర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ 4 తో మల్టిప్లై చేయాలి కాబట్టి x1² + y1² minus 2x1 + 4y1 minus 20 is equal to 4 × x1² 4x1² + 4 × y1² 4y1². 4 2 jar ఎంత? 8 అంటే -8 x1. 4 8 jar ఎంత? 32 సింబల్ ఇక్కడ -32 y1 + 4 1 jar 4. ఒక ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైట్ టు లెఫ్ట్ చేస్తావు, లెఫ్ట్ టు రైట్ చేస్తావు. ఎలా చేస్తుంది? ఇక్కడ ఇది x1² టర్మ్, ఇక్కడ కూడా x1² టర్మ్ ఉంది. ఇందులో రైట్ సైడ్ హైయెస్ట్ ఉంది. ఇందులో 4x1². ఎప్పుడు కూడా స్టార్టింగ్ టర్మ్ x కాబట్టి x కు నెగిటివ్ వాల్యూ రాకూడదు. మీరు ఒకవేళ నెక్స్ట్ టర్మ్ లో ఒకవేళ నెగిటివ్ క్యాన్సిల్ చేయగలంటే చేసుకోవచ్చు. కానీ మనకు ఆ ప్రాసెస్ ఏంటంటే ఆ టర్మ్ లెఫ్ట్ నుంచి రైట్ ట్రాన్స్ఫర్ చేసామనుకో ఇది స్మాల్ టర్మ్. స్మాల్ టు రైట్ కి ఏం చేస్తాను? బిగ్ టర్మ్ చేస్తాం కాబట్టి ట్రాన్స్ఫర్ రైట్ చేస్తాను. చేస్తే వస్తుంది ఫైనల్ వాల్యూ మనకి
రైట్ సైడ్ టర్మ్స్ ఎంత 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ మైనస్ 8x1 మైనస్ 32y1 ప్లస్ 4 అది రైట్ సైడ్ టర్మ్స్. మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ సింబల్ చేంజ్ అవుతుంది. ఇది ప్లస్ రైట్ వెళ్తే ఏమవుతుంది మైనస్ x1 స్క్వేర్, ఇది ప్లస్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ y1 స్క్వేర్. ఇక్కడ చూడండి సారి ఇది మైనస్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అంటే ప్లస్ 2x1, ఇది పాజిటివ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ 4y1. ఇక్కడ -20 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. అయితే మనకి 4x1 స్క్వేర్ టర్మ్స్ నుంచి ఎన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయింది చూసారు ఇక్కడ 1 టర్మ్ క్యాన్సిల్ అయింది. 4 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఎంత 4 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అయింది కాబట్టి 3x1 స్క్వేర్. అలాగే 4 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ప్లస్ 3y1 స్క్వేర్. ఇందువల్ల ఈ 2 టర్మ్స్ హైయెస్ట్ కాబట్టి పాజిటివ్ సింబల్ వేసాను. ఇది -8x1 నుంచి ప్లస్ 2x1 క్యాన్సిల్ అయింది. 8 టర్మ్స్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 6. మరి ఆ 6 సింబల్ ఏంటి హైయెస్ట్ వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ 6x1. ఇది -32 మరి -32 నుంచి ఎంత క్యాన్సిల్ వచ్చింది ఇక్కడ ఈ రెండు కూడా నెగిటివ్ సింబలే, రెండు నెగిటివ్ కాబట్టి అవుతుంది యాడింగ్ అవుతుంది. 32 + 4 ఎంత 36, కానీ ఆ 36 సింబల్ ఏంటి నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి రెండు కూడా, అందులో మైనస్ 36y1. ఇంకా కాన్స్టెంట్ చూడండి ఇది +4 ఇది +20 + 4 ఎంత అవుతుంది 24 ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్ టర్మ్స్ సర్చ్ వస్తే మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఇవన్నీ కూడా ఏంటి 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 2 జార్ 3 12 జార్ 3 8 జార్, అందువల్ల ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 టేబుల్ 3 ఏంటి 1 టైం, అందువల్ల x1 స్క్వేర్. 3 టేబుల్ 3 లో 1 టైం కాబట్టి y1 స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ 6 టైమ్స్ 2 టైమ్స్ 2x1. 3 టేబుల్ 8 టైమ్స్ 12 టైమ్స్ 12y1. 3 టేబుల్ 8 టైమ్స్ ఇందులో 8 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వాడు మనకు అదే ఇచ్చాడు. x స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది, 2x ఉంది, 12y ఉంది, ప్లస్ 8 ఉంది. కానీ ఏముంది ఇక్కడ పాయింట్ ఉంది. ఏ పాయింట్ అది లోకస్ పాయింట్, అందువల్ల ఆ లోకస్ పాయింట్ నెగ్లెక్ట్ చేయాలి కాబట్టి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏంట లోకస్ P ఈజ్ పాయింట్ తీసేయండి. పాయింట్ తీసేస్తే ఏమవుతుంది ఫైనల్ గా వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 12y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్ మొదలుతుందా మనకి ప్రీవియస్ సమ్లో రూట్ సెల్ సమ్ వచ్చింది, అది 4 మార్క్సే ఫస్ట్ ఎక్సైజ్ లేదు. ఇది 1B ఎక్సైజ్ లో ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, లెంత్ ఆఫ్ టాంజెన్స్. ఈ ప్రాసెస్ మనకి ఎక్సైజ్ అవుతా మళ్ళీ చూద్దాం సరే. చేసిన ప్రాసెస్ ఇంపార్టెంట్ మెయిన్. ఇక్కడ గివెన్ సర్కిల్స్ ఇవ్వగానే మీరు చేయవలసిన పని ఏంటి లోకస్ పాయింట్ తీసుకోవాలి. లోకస్ పాయింట్ తీసుకున్నాక లెంత్ ఆఫ్ టాంజెన్స్ కి సింబల్స్ కావాలి. ఇక్కడ సార్ PT1 ఎందుకు యూజ్ చేశారని డౌట్ రావాలి. మనకి అలాంటి డౌట్ పెద్దగా రావు. కానీ అవుట్ సైడ్ సర్కిల్ నుంచి ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్కి అవుట్ సైడ్ పాయింట్ ఉంది. అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెన్స్ ఫామ్ చేయొచ్చు అంటే 2 టాంజెన్స్. మనకి బిట్ సైడ్ కూడా అడుగుతుంటాడు. ఒక అవుట్ సైడ్ పాయింట్ నుంచి సర్కిల్ కి నెంబర్ ఆఫ్ టాంజెన్స్ ఫామ్ చేయమంటే ఎన్ని టాంజెన్స్ ఫామ్ చేస్తాం మనం 2 టాంజెన్స్. అంటే ఏంటది P, ఇదేమో చూడండి ఫర్ సపోజ్ ఈ పాయింట్ ఏ అనుకున్నాం అనుకో PA, సెకండ్ పాయింట్ B అనుకున్నాం అనుకో PB. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేమవుతుంది కార్డ్. అందువల్ల ఈ ఒకవేళ సెంటర్ అనుకోండి, సెంటర్ నుంచి లైన్ పాస్ అవుతుంది ఏమవుతుంది లెంత్ ఆఫ్ టాంజెన్స్ దేని నుంచి అక్కడ C to P. అందువల్ల ఏమడిగాడో చూసుకోవాలి. ఇక్కడ PA అనేది ఏమవుతుంది లెంత్ ఆఫ్ టాంజెన్స్, PB కూడా ఏమవుతుంది లెంత్ ఆఫ్ టాంజెన్స్ అవుతుంది. అక్కడ AB యూజ్ చేసాం, ఇక్కడ ఆ సింబల్కి ఏంటి ఇక్కడ T1 T2 అంటే ఈ ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏమవుతుంది T1 అవుతుంది, ఇదేమో సెకండ్ లెటర్ ఏంటిది T2. అంటే టాంజెంట్ లెటర్లో T అని యూజ్ చేయాలని చెప్పాడు, T1 T2 యూజ్ చేసుకున్నాడు అంతే. నెక్స్ట్ టైం చూడమ్మా. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ ఉంది, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఉంది, పవర్ ఆఫ్ పాయింట్ ఉంది. వీటి మీద సమ్స్ ఒకసారి చూద్దాం, రివిజన్ చేద్దాం సార్. చూడండి
exercise 1b. ఇందులో మనకి రోమన్ 1 ఈ రోమన్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమనేది ఇక్కడ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ లొకేట్ ది పొజిషన్ ఆఫ్ ది పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S = 0 when అన్నాడు. ఇందులో ఫస్ట్ పాయింట్ మనకి ఏమడిగాడు చూడండి ఒకసారి లొకేట్ ది పొజిషన్ of the point P with respect to the circle S = 0 when ఇందులో సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ చూడండి సారీ P 3, 4 అండ్ S వాల్యూ ఇచ్చాడు. S ఎంత ఇచ్చాడు x² ప్లస్ y² minus 4x minus 6y minus 12 = 0. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జాంపుల్స్ అయింది. ఓసారి మనకి రివిజన్ అంటే మనకి ఆ టైప్ ఆఫ్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం చూడడం తెలియదు కాబట్టి ఓసారి చూద్దారా. ఇందులో మనకి పాయింట్ ఇచ్చాడు సర్కిల్ ఇచ్చాడు. మరి గివెన్ సర్కిల్ ఇచ్చాడు రాసుకుంటున్నాం కాబట్టి గివెన్ సర్కిల్ ఏముంది S కాంకరెన్స్ x² ప్లస్ y² minus 4x minus 6y minus 12 = 0. గివెన్ పాయింట్ P ఎంత x1 y1 = 3, 4. వాడు అడిగిన పొజిషన్ కాబట్టి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ S11 ఫైండ్ అవుట్ చేయాలి. మరి S11కి ఫార్ములా ఏంటి S11 ఫార్ములా ఏంటంటే మన దగ్గర ఉన్న పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x1² ప్లస్ y1² మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. అంటే x1 y1 పాయింట్ అయితే ఫార్ములా ఎలా ఉంటుంది రాసాం x1² ప్లస్ y1² మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 అన్నాం. కానీ ఆల్రెడీ పాయింట్ మన దగ్గర ఉంది కదా, అక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 3² ప్లస్ 4² మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 6 ఇంటూ 4 మైనస్ 12. 3² వాల్యూ ఎంత 9. 3 3 ఎంత అవుతుంది 9 ప్లస్ 4² 4 4 16 మైనస్ 4 3 ఎంత 12 మైనస్ 6 4 ఎంత అవుతుంది 24 మైనస్ 12. ఒకసారి చూడండి అక్కడ ఈ 2 టర్మ్స్ యాడింగ్ చేస్తే ఎంత వస్తుంది 25. 9 ప్లస్ 16 ఎంత 25 మైనస్ ఇక్కడ 12 ఎంత 24 25 ఎంత 48. 48 లో 25 క్యాన్సిల్ అవుతే 23. కానీ హైయెస్ట్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్. S11 వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు కానీ S11 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చింది నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూకి ఏ వాల్యూ అవుతుంది నెగిటివ్ వాల్యూ <0. ఎవ్రీ నెగిటివ్ వాల్యూ ఈజ్ <0 అవుతుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏమో S11 ఆ వాల్యూ నీకు -23 వచ్చింది. కానీ -23 ఏమవుతుంది <0 కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుంది దట్ ఇంప్లైస్ S11 0. మరి లెస్ దెన్ అంటే ఏం చెప్పారు ఇక్కడ ఇంటీరియర్. లెస్ దెన్ అయితే ఇంటీరియర్, ఈక్వల్ అయితే లైస్ ఆన్ ద సర్కిల్, అలాగా గ్రేటర్ దెన్ అయితే ఎక్స్టర్నల్ పాయింట్. గ్రేటర్ దెన్ అంటే ఏమవుతుంది ఎక్స్టర్నల్ పాయింట్. అందువల్ల దేర్ఫోర్ P 3, 4 ఈజ్ ఏ ఇంటీరియర్. అయితే ఇన్సైడ్ ఆఫ్ ది ఫారెన్ ఇన్సైడ్ అని రాసిన పర్లేదు, ఇంటీరియర్ అని రాసిన పర్లేదు. అదనా ఇంటర్నల్ అని రాస్తున్నాం. మీకు ఏంటంటే మ్యాటర్ అనేది ఇక్కడ ఏం రాస్తున్నారని చూసుకోండి. అక్కడ ఇన్సైడ్ రాస్తున్నారా ఇన్సైడ్ యూజ్ చేయండి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఇచ్చాడు, లేదా మనం మార్కుల మ్యాటర్ ఏమని చెప్పాను ఇంటర్నల్ పాయింట్ అని చెప్పాను. అందువల్ల మీరు ఏ టైప్ ఆఫ్ మెథడ్ రాసినా పర్లేదు కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. ఇదే ఇన్సైడ్ పాయింట్ ఆఫ్ S = 0. అంటే ఈ ఇచ్చిన పాయింట్ కంపల్సరీ ఇదే ఇన్సైడ్. అంటే లోన్ ఎందుకు ఉంటుంది ఇక్కడ <0 కాబట్టి <0 పాయింట్ కంపల్సరీ అవుతుంది ఇంటీరియర్ పాయింట్ ఆర్ ఇన్సైడ్ పాయింట్ అని చెప్పాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇలా ఉంటాయి. వాడు లెస్ దెన్ వచ్చాడంటే ఇన్సైడ్, గ్రేటర్ దెన్ వస్తే ఏమవుతుంది అవుట్ సైడ్, ఈక్వాలిటీ ఏమవుతుంది లైస్ ఆన్ ద సర్కిల్. నెక్స్ట్ చూడమ్మా, ఇది రోమన్ వల్ల ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ పాయింట్.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా మనకి ఉన్నాయి, ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇదే మోడల్లో చేయాలి కాబట్టి ప్రాక్టీస్కి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్ ఇచ్చారండి. ఇందులో ఫైండ్ ది పవర్ ఆఫ్ ది పాయింట్ P with respect to the circle S is equal to 0 when ఇందులో మనకున్న పాయింట్ ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ P is equal to 5, -6 అండ్ S కాంకరెన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ x² + y² + 8x + 12y + 15. క్వశ్చన్ ఇచ్చిన కూడా మనకు ప్రాసెస్ ఏంటి, పాయింట్ ఉంది సర్కిల్ ఉంది కాబట్టి గివెన్ సర్కిల్ is S కాంకరెన్స్ అంతా x² + y² - 8x + 12y + 15. పాయింట్ ఇచ్చాడు చూడండి, పాయింట్ P సింబలిక్ ఏంటి ఇక్కడ x1, y1 = 5, -6. పాయింట్ సర్కిల్ ఉంది. వాడు అడిగింది ఇక్కడ పవర్ ఆఫ్ ది పాయింట్ అడిగాడు. మరి పవర్ ఆఫ్ ది పాయింట్ కాబట్టి పవర్ ఆఫ్ ద పాయింట్ P ఈజ్ మీకు కావాలంటే విత్ రెస్పెక్ట్ కూడా రాసుకుంటే ఉపయోగం లేదు, మనకు ఫార్ములా కావాలంటే. పవర్ ఆఫ్ ద పాయింట్ P ఈజ్ అనేది ఏమవుతుంది S11 ఏమవుతుంది x² + y² + 8x. పాయింట్ సబ్స్టిట్యూట్ కదా x12. సెకండ్ ఏమవుతుంది y12. 8 × x1 8x1 + 12 × y1 12y1 + 15. దానికి పొజిషన్ చెప్తేనేమో అది పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అయింది. ఓన్లీ వాల్యూ ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది పవర్ ఆఫ్ ది పాయింట్. x12 అంటే చూడండి పాయింట్ అంతా ఇక్కడ 5² y1 ప్లస్ అవుతుంది -6 హోల్ స్క్వేర్ + 8 × 5 + 12 × -6 + 15. పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇందులో 5² 5 5 అంతా 25. నెగిటివ్ సింబల్ ఉన్నా కూడా స్క్వేర్ వల్ల ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది కాబట్టి 6 6 36 + 8 5 8 5 అంతా 40 + * -12 6 అంతా 72 + 15. ఒకటే నెగిటివ్ వాల్యూ ఉంది, ఆల్ వాల్యూస్ పాజిటివ్ కాబట్టి ఒకసారి చూడండి 25 + 36 వాల్యూ ఎంత చూడండి ఇక్కడ 40 + 36 76 76 5 అంతా 81 అనే 20 101 101 + 15 1 ఎంత 116 116 నుంచి 72 క్యాన్సిల్ అవుతాయి ఎంత అవుతుంది 4. తర్వాత ఇక్కడ ఎంత ఉంది 11 7 పోతే 4 అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 34. ఇదేమవుతుంది మనకి ఇక్కడ పవర్ ఆఫ్ ద పాయింట్. ఇక్కడ వచ్చిన వాల్యూ లెస్ దాన్ గ్రేటర్ దాన్ చెప్తేనేమో పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అయింది. అలా కాకుండా ఓన్లీ వాల్యూ ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది పవర్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ ఉండమ్మా ఇక్కడతో సెకండ్ క్వశ్చన్ ఇదే మోడల్లో మనకి ఈ వాల్యూ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అవుతుంది ఫైనల్ వాల్యూ పవర్ ఆఫ్ ద పాయింట్ S11 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 44. అనదర్ సమ్ చూడండి థర్డ్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటంటే ఫైండ్ ద length of the tangent from P to the circle S is equal to 0 when ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి P is equal to -2, 5 and
ఎస్ కాంకరెన్స్ ఎంత ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సింబల్ యూజ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కంపల్సరీ అయ్యాల్సిందే. ఎందువల్ల ఇది సింబల్కి అంతే. అంటే పైన మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమో ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఈజ్ ఈక్వల్ టు 0 ఇవ్వలేదు. అంటే ఏంటంటే యూజ్ చేసుకోమని అంతే, ఇక్కడ ఏం లేదు. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు రాస్తే గివెన్ సర్కిల్ ఏముంది ఇక్కడ ఎస్ కాంకరెన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. పాయింట్ ఎంత ఇచ్చాడు, పాయింట్ px1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత -2,5. నీకు అడిగింది ఏంటి ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. అందువల్ల అడిగిన పాయింట్ బట్టి మనకు రాసుకోండి సరే. ది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కావాలి, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కావాలి. దేని నుండి కావాలి ఫ్రమ్ పి దేని మీద కావాలి టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే మీనింగ్ సర్కిల్, మరి టు ద సర్కిల్ మ్యాటర్ అయ్యే సింబాలిక్ రాత చాలు. అందువల్ల ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సరిపోతుంది. కాబట్టి ఏమడిగింది ఇక్కడ ది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ పి టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్, దానికి ఉన్న ఫార్ములా చూడండి సారి, రూట్ S11. దాని ఫార్ములా ఏంటి రూట్ S11. మరి రూట్ S11 ఫార్ములా చూడండి సార్, రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మనకున్న ఈక్వేషన్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 25 ఉంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు x1 పైన ఎంత -2 హోల్ స్క్వేర్, y1 పైన ఎంత 5 స్క్వేర్ మైనస్ 25. 2 స్క్వేర్ ఎంత అవుతుంది, మైనస్ ఉన్నా కూడా నెగిటివ్, అక్కడ మల్టిప్లికేషన్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. కాబట్టి 2 2 జార్ ఎంత 4, 5 5 జార్ 25 మైనస్ 25 ఉంది క్యాన్సిల్. స్క్వేర్ రూట్ 4 వచ్చింది, స్క్వేర్ రూట్ 4 వాల్యూ ఎంత అవుతుంది 2. దేర్ఫోర్ రూట్ S11 వాల్యూ ఎంత వచ్చింది 2. ఈ రూట్ S11 దీన్ని ఇండికేట్ చేస్తుంది, దీని అంటే అది ట్యాంజెంట్. ఇక్కడ మనకి ఈ 3 క్వశ్చన్స్ లో మనకి అంటే టైప్ ఆఫ్ ఏముందంటే బార్లకు ఒక్క సమ్ ప్రిపేర్ అయ్యంటే, అంటే సేమ్ వాల్యూస్ లో నువ్వు సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది కొంచెం బోర్గా ఉంటుంది. కాబట్టి ఒక సమ్మే చెప్పాను, మిగతా 3 సమ్స్ ట్రై చేయండి. ఏదైనా సమ్ రాకపోతే మళ్ళీ ఒకసారి చూద్దాం దాని గురించి. నెక్స్ట్ ఇక రోమన్ 2. రోమన్ 2 మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే 2 మార్క్స్ లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి ఆల్రెడీ. రోమన్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సారి, ఇఫ్ ద length of the tangent from 5,4 to the circle x square plus y square plus 2ky is equal to 0 is 1, then find k. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎప్పుడు కూడా ఫైండ్ సెంటర్ కానీ రేడియస్ కానీ లేదా ఫైండ్ అక్కడ ఉన్న మిస్సింగ్ టర్మ్స్ కానీ అడుగుతాడు. ఇంకా సెకండ్ మనకి క్వశ్చన్ రావాలంటే ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మోడల్ లో కూడా గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి దీని మోడల్ కూడా చూడండి సారి. మనకి ఏమి ఇచ్చినా కూడా ముందు గివెన్ సర్కిల్ రాసుకోవాలి. కాబట్టి గివెన్ సర్కిల్ వాడు సింబల్ ఇవ్వలేదు, సింబల్ ఎప్పుడైనా కూడా మన నుంచి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటది ఎస్ కాంకరెన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ky ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా నెక్స్ట్ ఏంటి పాయింట్ ఉంది, పాయింట్ కూడా ఉంది. కాబట్టి పాయింట్ px1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5,4. సర్కిల్ ఈక్వేషన్ వాడు ఇచ్చాడు, పాయింట్ కూడా వాడు ఇచ్చాడు. కాబట్టి ఈ సర్కిల్ ని పాయింట్ ని యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ముందు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అందువల్ల ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎక్కడి నుంచి పాయింట్ ఫ్రమ్ పి టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా రూట్ S11. ఫార్ములా రాసాం ఏమని, ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పి టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమని ఇచ్చాడు రూట్ S11.
కానీ ఇక్కడ కండిషన్ కూడా ఉంది కాబట్టి గివెన్ దట్ length of the tangent length of the tangent 1. ఇది ప్రాబ్లం లో ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ ఇచ్చాడు కదా 1 ఇచ్చాడు. ఆ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ 1 నువ్వు యూజ్ చేసుకుంటూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇది కొంచెం ఉంది, ఫార్ములా రూట్ ఎస్డబ్ల్యూ1 ఉంది కానీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1. అంటే రూట్ ఎస్డబ్ల్యూ1 వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, కంపల్సరీ 1 కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి దేర్ఫోర్ రూట్ ఎస్డబ్ల్యూ1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1. అసలు రూట్ ఎస్డబ్ల్యూ1 ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్. చూడండి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2ky1 ఈజ్ ఈక్వల్ టు 1. ఫార్ములా రాయకపోయినా పర్వాలేదు నాకు అక్కడ, ఎందుకంటే ఐడియా ఉండాలని చెప్పి నేను రాశాను. ఆ పాయింట్ సబ్స్టిట్యూషన్ ఎలా జరుగుతుందో నీకు ఉండాలి కాబట్టి నేను రాశాను తప్ప ఎగ్జామ్ ఈ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేయవలసిన పని లేదు. దీంట్లో డైరెక్ట్ గా పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2k ఇంటూ y1 వాల్యూ ఎంత, y1 వాల్యూ 4 ఈజ్ ఈక్వల్ టు 1. మాకు అక్కడ స్క్వేర్ రూట్ ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, క్యాన్సిల్ చేసేసుకోండి కాలితే. స్క్వేర్ రూట్ ఆఫ్ యాడింగ్ చూడండి ఇక్కడ 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 5 5 జా 25 ప్లస్ 4 4 జా 16 ప్లస్ 2 4 జా 8 into k 8k హోల్ స్క్వేర్. ఇది కూడా రైట్ సైడ్ వాల్యూ ఎంత 1 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది క్యాన్సిల్. ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాల్యూ ఎంత, ఎడిషన్ చేస్తే 41 ప్లస్ 8k ఇది కూడా ఎంత 1 స్క్వేర్ వాల్యూ 1. ఇది ప్లస్ 41 రైట్ సైడ్ ఏమవుతుంది, రైట్ సైడ్ వాల్యూ 1, ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్. అంటే కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా కాబట్టి కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇంకా అనదర్ వాల్యూస్ ఏ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ 8k ఈజ్ ఈక్వల్ టు 41 లో 1 క్యాన్సిల్ అయింది, 40 కంగారులో 40 వేసి ఊరుకుంటారంతే. కానీ ఆ రీడింగ్ ఫైండ్ కి ఆ కేకి సింబల్ ఇంపార్టెంట్, అది ప్లస్ మైనస్ కూడా వాడు కావాలి కాబట్టి నువ్వు పాజిటివ్ సింబల్ వేసావు అనుకో వాడు ఇంప్రెస్ అవ్వడం, ఎందుకంటే అది కంపల్సరీ 75 పేపర్ అయితే వాడు వేయవలసిన పని లేదు. అందువల్ల చూడండి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ సింబల్ ఏముంది, ఇక్కడ మైనస్. ఇక్కడ 8 ఏం చేస్తుంది మల్టిప్లై, రైట్ సైడ్ ఏమవుతుంది డివిజన్. నువ్వు డివైడ్ చేయవలసిన పని లేదు, క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 8 × 40 ఎన్ని టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్. నువ్వు ఎలాగ రైట్ సైడ్ తీసుకెళ్తే క్యాన్సిల్ అవుతున్నావు కాబట్టి ఆ 8 × 40 ఎన్ని టైం క్యాన్సిల్ అయింది 5 టైమ్స్. దేర్ఫోర్ k ఇది కూడా ఎంత -5. చాలా ఇంపార్టెంట్ మోడల్ అవుతుందా మనకి ఈ క్వశ్చన్ కాదు, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇదని చెప్పాను తప్ప మనకి పడే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ దీని తర్వాత రెండో క్వశ్చన్ ఉంది, అది ఇంపార్టెంట్ మనకి. అందులో టైప్ ప్రాసెస్ చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగా లెంత్ ఆఫ్ టాంజెంట్ వాల్యూ ఫైండ్ చేస్తారు. నేను చెప్పినట్టుగా చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ స్క్వేర్ రూట్ డబ్ల్యూ1 ఏం చెప్పాను కదా, స్క్వేర్ రూట్ ఎస్డబ్ల్యూ1 అని చెప్పాను నేను, డైరెక్ట్గా ఎక్కువ చేసేసాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాల్యూ ఈ ప్రాసెస్ చేసుకొస్తారు. ఎక్కడ దాకా వస్తారు, ఇలా స్క్వేర్ రూట్ 41 + 8k వరకు వస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వేస్తారు కండిషన్, బట్ గివెన్ దట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ ఎంత అవుతుంది 1. అప్పుడు దేనికి ఎక్కువ చేస్తారు, ఇక్కడ 1 కి ఎక్కువ చేస్తారు. ఎలా చేసినా కూడా మనకు కావాల్సింది ఏంటి, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఇంపార్టెంట్ అక్కడ. అంటే ప్రాసెస్ ఫార్ములా వేసిన తర్వాత నేను డైరెక్ట్ కండిషన్ రాసేసాను, గివెన్ దట్ కండిషన్ రాశాను. అలా కాకుండా ఫార్ములా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ రూట్ 41 + 8k వరకు చేస్తారు. చేసాక అప్పుడు గివెన్ దట్ కండిషన్ వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ అది వద్దా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, సేమ్ మోడల్ అయితే ఉంది. ఈసారి సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు చూడండి సారి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 2, 5 ఈసారి పాయింట్ ఎంత 2, 5 అలాగే టు ద సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ x² + y² -5x + 4y + k ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈజ్ √37 దెన్ ఫైండ్ k. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి మీరు ఎప్పుడైనా మోడల్ పేపర్ తీస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కంపల్సరీ కనబడుతుంది అందులో. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అని చెప్పాను కనుక గివెన్ సర్కిల్ ఏంటది x² + సింబల్ వాడాలి కాబట్టి s కాంకరెన్స్ x² + y²
minus 5x plus 4y plus k is equal to 0. Point ఇచ్చాడు p x1 y1 is equal to 2, 5. సర్కిల్ ఉంది, పాయింట్ ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్, మీరు క్లియర్గా రాయవలసిన పర్లేదని చెప్పానండి, మీకు ఐడియా ఉండాలని చెప్పి ఫార్ములా నేను ఏమన్నాను, ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పి టు ఎస్ ఈజ్ కూడా 0 రాస్తున్నాను. అది ఫార్ములా, మనకు ఫార్ములా అవసరం లేదు కాబట్టి ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ కూడా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ S11 స్క్వేర్ రూట్ పాయింట్ అప్లై చేస్తున్నాం. పాయింట్ అప్లై చేస్తే ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ అంటే మన దగ్గర 2, 5. x1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 2, y1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 5. 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ x ప్లస్ వాల్యూ ఎంత 2 ప్లస్ 4 ఇంటూ y ప్లస్ వాల్యూ ఎంత 5 ప్లస్ k. 2 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, 2 2 * 4 ప్లస్ 5 స్క్వేర్ 5 5 ఎంత 25, 5 2 * 10 ప్లస్ 4 5 * 20 ప్లస్ k. టోటల్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి, నెగిటివ్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి పాజిటివ్ టర్మ్ ఎడిషన్ చేస్తే 29 + 20 49, 45, 40 ప్లస్ 4 ఎంత అవుతుంది 49. 49 10 క్యాన్సిల్ అవుతాయి, ఇంకా మళ్ళీ వేయడం అవసరం. అది నా టోటల్గా మనకి ఎడిషన్ కావాలి కాబట్టి 20 + 25 45, 45 ప్లస్ 4 ఎంత 49, 49 నుంచి 10 క్యాన్సిల్ అవుతాయి 39 ప్లస్ k. ఇదే వాల్యూ ఇది రూట్ S11. ఆ రూట్ S11 అంటే ఏంటి, ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్. కానీ బట్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టాంజెంట్ ఎంత రూట్ 31. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, మరి కండిషన్ కూడా చెప్పాలి కదా. నువ్వు గివెన్ దట్ రాస్తే పర్వాలేదు, కానీ వాల్యూ కట్టేసావు కాబట్టి కండిషన్ చెప్తున్నావు. బట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రూట్ 37. ఎందుకు వచ్చింది ఇది, గివెన్ దట్ కండిషన్. అంటే ఒక ప్రాబ్లంకి 2 ఆన్సర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. మరి ఒక ప్రాబ్లంకి 2 ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఆన్సర్స్ కంపల్సరీ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఆ 2 ఆన్సర్స్ కంపల్సరీ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఏటా 2 ఆన్సర్స్ చూడండి సరే, స్క్వేర్ రూట్ 39 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 37. ఇక్కడ లాజిక్ ఉన్నవాడైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అది లేదు అనుకున్నవాడు స్క్వేర్ రూట్ చేయాలి. ఇది రూట్ టర్మ్. 2 రూట్స్ ఎక్కువ అయినట్టు ఏంటి, ఇన్సైడ్ టర్మ్స్ కూడా ఎక్కువ అవ్వాలి. రూట్ ఏజ్ కూడా రూట్ బి అనుకో, ఏజ్ కూడా ఏమవుతుంది బి. ఎప్పుడైనా రూట్ ఏ ఏజ్ కూడా రూట్ బి అంటే దాని కండిషన్ ఏంటి, రూట్స్ ఈక్వల్ అయితే వాల్యూస్ కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఆ కండిషన్ వాడితే ఆన్సర్ వచ్చేసింది. అది లేదు నేను స్క్వేరింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ 39 ప్లస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 37 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక ఫైనల్గా వచ్చిన వాల్యూ 39 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37 ప్లస్ 39 రైట్ సైడ్ ఏమవుతుంది, k ఈజ్ ఈక్వల్ టు 37 మైనస్ 39. డిఫరెంట్ k కూడా ఎంత అవుతుంది, సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి వాల్యూ ఎంత ఇక్కడ 2. ఆ 2కి సింబల్ ఏంటి మైనస్. ఈ ప్రాసెస్లో మనకి ఎక్కువసార్లు క్వశ్చన్ ఉంది, ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి కదా. నెక్స్ట్ మోడల్ చూడమ్మా. ఇంకా ఈ ఎక్సర్సైజ్ లో మనకి లాస్ట్ ఇంకా ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ అయింది. సేమ్ అదే మళ్ళీ ఒక సమ్ ప్రిపేర్ అవుతారు చూడండి సరే. ఈ ఎక్సర్సైజ్ లో మనకి థర్డ్ రౌండ్ లో సమ్స్ ఉన్నాయి చూడండి సరే. If a point P is moving such that the length of the tangent drop from P to the circle, first equation ఏంటి చూడండి ఇక్కడ. Given circles, క్వశ్చన్ ఏంటి ఇది, రోమన్ 3 లో ఫస్ట్ క్వశ్చన్. Given circles are, ఫస్ట్ సర్కిల్ చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y
ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఇచ్చి ఏమన్నాడు, ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఆర్ ఇన్ ద రేషియో ఉన్నాడు అక్కడ 2:3. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి. అయితే ఎగ్జాంపుల్ సమ్లో మనకి వాడు ప్రూవ్ చేయవలసిన ఈక్వేషన్ ఇచ్చాడు, అందువల్ల అది రైట్ రంగం వెంటనే చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే నీకు గివెన్ ఈక్వేషన్ ఏమో లేదు, అంటే ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ ఈక్వేషన్ మనకి లేదు. అందులో చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి ప్రాసెస్ అంటుంది. మనకేమన్నా ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ పాయింట్ ఏమో లేదు కదా, మనం తీసుకోవాలి పాయింట్. ఏంటో పాయింట్ ఇది, లెట్ px1, y1 be a point on the locus. be a point on the locus అంత తర్వాత ఇంకా కండిషన్ ఉందని కాబట్టి అండ్ ఏం డ్రా చేస్తాం ఇక్కడ, టాంజెంట్స్ డ్రా చేస్తాం. టాంజెంట్స్ ఎప్పుడైతే డ్రా చేస్తే అక్కడ ఏముంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఉంటుంది. అందువల్ల పాయింట్ ఏంటి p, ఫస్ట్ టాంజెంట్ pt1, నెక్స్ట్ టాంజెంట్ ఎంత pt2 అప్లై చేస్తే అండ్ pt1 బార్ pt2 బార్. మీకు లెటర్స్ ఈ t1 t2 కన్ఫ్యూజ్గా ఉన్నాయనుకోండి ఏబీ యూజ్ చేసుకోవచ్చు. ఏబి అంటే pa pb. లెటర్స్ మనకు అలవాటు అయితే pt1 pt2. లెటర్స్ నాకు కొంచెం టఫ్గా ఉందనిపించింది అనుకోండి ఏబి అంటే pa pb అలా యూజ్ చేసుకున్నా పర్లేదు. బి ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ ఎక్కడి నుంచి ఫ్రమ్ p to the circles 1 and 2 respectively. మరి pt1 ఫార్మ్ ఉంది కాబట్టి pt1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి, లెంత్ ఆఫ్ టాంజెంట్ కి స్క్వేర్ రూట్ s1. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్మ్ ఏంటి, స్క్వేర్ రూట్ s1. మనకు ఫస్ట్ సర్కిల్ కాబట్టి యూజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ చేయాలి ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. సెకండ్ pt2 బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఏముంది ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. ఫస్ట్ సర్కిల్కి సెకండ్ సర్కిల్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫార్ములాస్ రాశాను. అయితే ఇక్కడ మన కండిషన్ ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ ఏంటంటే గివెన్ దట్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ కి రేషియో ఇచ్చాడు, అంటే pt1 బార్ ఇస్ టు pt2 బార్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన రేషియో ఎంత 2:3. మరి రేషియో సింబల్ చేంజ్ అవుతుంది, pt1 బార్ డివైడెడ్ బై pt2 బార్ ఈజ్ ఈక్వల్ టు 2/3. 2/3 అన్నావు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పోతుంది ఇక్కడ 3 into pt1 బార్ ఈజ్ ఈక్వల్ టు 2 into pt2 బార్. మరి లెంత్కి ఏమన్నా కదా స్క్వేర్ రూట్ ఉంది, మరి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఏం చేయాలి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అయితే అవుతుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత 3 కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ pt1 బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 స్క్వేర్ ఇంటూ pt2 బార్ స్క్వేర్. చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏంటంటే స్క్వేరింగ్ అని చేసినప్పుడు 3 అలా ఉంచేస్తున్నారు. 3 into pt1 బార్ స్క్వేర్ అలాగే 2 into pt2 స్క్వేర్ బార్ అంటారు, కానీ చేసేసి వస్తారు ఆన్సర్ రాంగ్ అక్కడ. అంటే నీకు పడేది అంటే 1 మార్కే వేస్తాడు, ఇందులో సాల్వ్ మెథడ్గా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి చేసే ప్రాసెస్ చాలా చేస్తుండగా స్క్వేర్ వేయడం మర్చిపోకూడదు. అర్థం ఇప్పుడు 3 స్క్వేర్ వాల్యూ ఎంత ఫైనల్గా మనకి 9. 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 ఇంటూ ఇది pt1 బార్ ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ ఏముంది ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ వాల్యూ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఎంత ఇక్కడ 9 into x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4 into x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 క్లోజ్ చేయి. మల్టిప్లికేషన్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం 9 తో మల్టిప్లికేషన్ అవుతుంది. 9 into x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ 9 into y1 స్క్వేర్ 9y1 స్క్వేర్ 9 4 జా అంట 36 into x1 36x1 9 6 జా 54 మైనస్ 54y1
9 12 are 108 is equal to 4 తో మల్టిప్లై చేస్తే 4 into x1 square 4x1 square 4 into y1 square 4y1 square plus 4 6 are 24x1 4 18 are 72y1 plus 426 అంతా 104 420 80 4 6 are 24 80 plus 24 అంతా 104 ఈ రైట్ సైడ్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 9x1 square plus 9y1 square minus 36x1 minus 54y1 minus 108 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ రాశారు. అయితే ప్రీవియస్ సమ్ లో మనం దీని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు లెఫ్ట్ టు రైట్ ట్రాన్స్ఫర్ చేసాం, కానీ ఇక్కడ ఎందుకు రైట్ టు లెఫ్ట్ చేస్తున్నాం? అక్కడ 9x1 square ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది 9x1 square, ఇది 4x1 square. ఏ వాల్యూ ఇక్కడ బిగ్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ కాబట్టి రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇది ప్లస్ ఏమవుతుంది? మైనస్ 4x1 square ప్లస్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ 4y1 square. ఇది పాజిటివ్ కాబట్టి మైనస్ 24x1. ఇది పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది? మైనస్ 72y1 మైనస్ 104. లాస్ట్ వాల్యూ ఎంత? మైనస్ 104. టోటల్ టర్మ్స్ క్యాన్సిలింగ్ అని ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్ ఏమవుతుంది? ఇంకా టోటల్ టర్మ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి ఎందుకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ఇంకా రైట్ సైడ్ వాల్యూ ఎంత? ఇంకా 0. 9 టర్మ్స్ నుంచి 4 టర్మ్స్ క్యాన్సిల్ అవుతే 5 టర్మ్స్ 5x1 square. 9 టర్మ్స్ 4 టర్మ్ క్యాన్సిల్ అవుతే 5 టర్మ్స్ 5y1 square. ఇది మైనస్ 36, ఇది మైనస్ 24. యాడింగ్ ఎంత వచ్చింది? మైనస్ 60x1. ఇది మైనస్ 54, ఇది మైనస్ 72. యాడింగ్ ఎంత? మైనస్ 126y1. నెక్స్ట్ మైనస్ 108 ఉంది, మైనస్ 104 ఉంది. ఇక్కడ యాడింగ్ ఎంత? మైనస్ 212 ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్ టర్మ్స్ అయినా క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 60 ఉంది, ఇక్కడ 126, ఇక్కడ 212 ఉంది. క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఏంటది? లోకస్ ఆఫ్ P ఈజ్ 5x square plus 5y square minus 60x minus 126y minus 212 is equal to 0. దీంతో మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 1B కూడా కంప్లీట్ అయింది. ఈ టైప్ ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. ఒకసారి కొంచెం ఎక్కువసారి ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఆన్సర్ సొల్యూషన్ కరెక్ట్గా రాదు. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో చెప్తారు.